హలో. అలాగండి. అసలు యాక్చువల్గా ఇతర మతాల మీద పడి ఏడ్చేది పాస్టర్లు. ఎందుకంటే హిందువుల ఇళ్ళ కాడికి వెళ్ళి, అసలు ఇతర మతస్థుల ఇళ్ళ కాడి దగ్గరికి వెళ్ళి, వాళ్ళు హిందువులుగా ఆచారాలు పద్ధతులు వాళ్ళు ఉంటే మా యేసు నమ్మండి, మా యేసు నమ్మకపోతే నరకానికి వెళ్తారని చెప్పేసి బలవంతంగా ఎంతమంది పాస్టర్లు మత మార్పిడి చేస్తూ ఉంటే, అప్పుడు పాస్టర్ల మీద కొన్ని గొడవలు జరుగుతూ ఉంటే, ఈ పాస్టర్ల మీద హిందువుల మీద ఈ గొడవలకు మత సామరస్యం చాటే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. అంటే మతాల మధ్య జరిగే గొడవలు బ్రో, మీ వీడియోస్ చూస్తుంటాంలే. మరి మీకు అభ్యంతరం ఏంటి? మరి మా వీడియోస్ చూసే వాళ్ళు మతాల మధ్య జరిగే గొడవలకు మత సామరస్యం చాటే విధంగా అందరూ సంతోషంగా ఉండే విధంగా మంచి స్పీచెస్ ఇస్తున్నాం కదా. మంచి స్పీచ్ ఇస్తున్నారు కానీ అంటే ఇక్కడ మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఒకటే టార్గెట్ పెట్టి క్రిస్టియన్కి, ఇస్లాంకి, అంటే ఎందుకంటే వాళ్ళని కేవలం హిందువులు మాత్రమే టార్గెట్ చేసి హిందువులు మత మార్పిడి చేస్తారు. ఇప్పుడు మత మార్పిడి చేయట్లేదు. ఇప్పుడు మా ఫ్రెండ్ రాజు ఉన్నారండి, రాజు గారు ఫస్ట్ వాళ్ళ ఇంటి కాడికి పాస్టర్లు వచ్చి మా మతంలోకి రండి, మా మతంలోకి రండి అని చెప్పేసి వాళ్ళు బలవంతంగా చేస్తున్నారు. ఫోన్ చేసి మా ఇంటికి రాజు గారు, సార్ మీ ఊర్లో జరిగిన ఇన్సిడెంట్స్ మీద మీరు కొన్ని మాట్లాడుతుంటారు సార్. చిన్న సార్ ఇప్పుడు నన్ను అడగండి సార్, నేను చెప్తాను. చెప్పండి సార్, చెప్పండి సార్. ఇప్పుడు మేము చేసే వీడియోలో అభ్యంతరం ఏంటి మీకు? ఇప్పుడు సార్ చెప్పా లేదు, అభ్యంతరం కాదు. నేను చెప్పింది మీరు చేసిన వీడియోలో నాకు అభ్యంతరాన్ని నేను ఫోన్ చేయలేదు. మీరు క్రిస్టియనా అండి, హిందువా అండి? నేను యాక్చువల్లీ క్రిస్టియన్ బ్రో. సరే అండి, ఓకే. క్రిస్టియన్. అదే ప్రవీణ్ బ్రోతో నేను ఒక 2 years బ్యాక్ మాట్లాడాను. ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే మతం మారండి అంటే వాళ్ళకి వెళ్ళి బలవంతం చేయట్లేదు. యాక్చువల్లీ కొంతమంది వాళ్ళు ఇష్టపడి నమ్మితే నమ్ముతారు, లేదా వాళ్ళ ఇష్టం అది. అంతేగాని వర్త్ ప్రకటించడం వరకు వీళ్ళు చేసిన పని అంతవరకే. గానీ వీళ్ళు మతం మారండి, మా మతంలోకి రండి, లేకపోతే నరకని, అదంతా కరెక్ట్ కాదు. ఇప్పుడు రేపు 18 సంవత్సరాలు దాటిన ఒక అమ్మాయి ఏ అబ్బాయికైనా పెళ్లి చేసుకోవచ్చు. అంటే తన ఇష్టం అది. మధ్య నువ్వు ఆపలే, నేను ఆపలేను, అంతే కదా. దానికి హక్కు ఉంది. అయితే నాకు ఒక చిన్న డౌట్లు ఉన్నాయి, మరి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మేము కూడా క్రిస్టియానిటీ గురించి తెలుసుకుంటాం. మేము బ్రో ఏం లేదు, నాకు డౌట్ ఏంటంటే నేను బైబిల్ చదివాను అనమాట. నేను కూడా ఒకప్పుడు క్రిస్టియన్ గా 10 years పాస్టర్ గా ఉండి, అసిస్టెంట్ పాస్టర్ గా ఉండి, అంటే పాస్టర్ గా లేనప్పుడు వాక్యం చెప్తూ కొంచెం పరిచర్య చేశారు 10 సంవత్సరాలు. అయితే నేను బైబిల్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఏమందంటే దేవుడు భూమి ఆకాశాన్ని సృజించను అని రాసింది. నాకు చదవగానే అంటే చదివాను, ఆదికాండం మొత్తం చదివినప్పుడు దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించాడు, అది సృష్టించాడు అని ఉంది. అయితే ఇక్కడ నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేను హిందూ గ్రంథాలు కూడా చదివాను. హిందూ గ్రంథాల్లో కూడా దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించాడని రాసింది. ఖురాన్ లో కూడా రాసింది దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించాడని. అయితే ఇక్కడ అసలు నా డౌట్ ఏమొచ్చిందంటే, దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించినప్పుడు సృష్టి రహస్యాలు మొత్తం దేవుడికి తెలుస్తాయి. ఇప్పుడు సపోజ్ నీకు ఆయుర్వేద శాస్త్రం ఉంది, ఇదంతా కూడా హిందూ గ్రంథాల నుంచి వచ్చింది. ఉదాహరణ మీరు అడగచ్చు, అది ఎట్లా అని, హిందూ గ్రంథాల నుంచి ఎలా వచ్చిందని. మన బైబిల్లో వీళ్ళంతా కూడా ఒక ఇత్తడి పాముని చేసుకుని పూజించిన సందర్భంలో, బంగారపు ఎద్దుని చేసుకుని పూజించిన సందర్భంలో యెహోవా పాములతో వీళ్ళందరినీ కల్పిస్తాడు. అప్పుడు మోషేలు మళ్ళీ అడిగినప్పుడు ఏమని చెప్తాడంటే, నువ్వు ఇత్తడి పాముని చేసుకో, దానికి నమస్కారం చేసుకో, నీకు అన్ని విష నాగులు పోకుండా అందరూ బతుకుతారని చెప్తాడు. అయితే నా డౌట్ ఏంటంటే, అసలు అడవిలో ఉన్నప్పుడు వీళ్ళకి ఆయుర్వేదం మందులు ఎక్సలెంట్ గా పనిచేస్తాయి కదా, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, నేను రామాయణం తీసుకున్నా. ఆయుర్వేదం పంచాయుర్వేదం కాదు నేను చెప్తున్నా. ఇప్పుడు ఆయుర్వేదం ఒకటే కదా తమ్ముడు, గ్రహణాల గురించి, ఖగోళ శాస్త్రము కాదు, హిందూ గ్రంథాల్లో ఖగోళ శాస్త్రం గురించి ఉంది. సూర్యుడు ఎంత వేగంతో తిరుగుతున్నాడు, గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, ఎన్ని రాసులు ఉన్నాయి, ఏ టైంలో గ్రహణం వస్తుంది, ఏ టైంలో గ్రహణం పోతుంది, గ్రహణాల గురించి చెప్పాడు ఖగోళ శాస్త్రము. ఇవన్నీ ఉన్నాయి కదా. అదంతా బ్రాహ్మణ సృష్టి. ఇప్పుడు మన ఇద్దరు చిన్న పందెం వేసుకుందామా? 2026లో 2026లో ఎన్ని గ్రహణాలు వస్తాయి నేను ఇక్కడ కూర్చొని చెప్తాను.
నువ్వు చెప్తావా మరి బైబిల్ చూసి సైన్స్ నమ్ముకొని చెప్తావా? ఒక్క పాయింట్ నేను అడిగిన దానికి నువ్వు స్టూటిగా సమాధానం చెప్పు. గ్రహణాలు ఎప్పుడు వస్తాయి అనేది నీకు ఎలా తెలుసు? గ్రహణాలు ఎలా ఏర్పడతాయి చెప్పు నువ్వు. పోని గ్రహణాలు ఎప్పుడైనా చెప్తారా? పంతులు గారు 5 నిమిషాల్లో చెప్పేస్తాడు. చెప్పేస్తాడు. 2050 2050 ఎవరో వచ్చారండి, ఎవరంటే మీరు వందనాలయ్యా పీటర్ పాస్టర్ అంటారా నన్ను? పాస్టర్ గారు, నాకు ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు హిందూ గ్రంథాలకు సంబంధించి మీకు ఏమైనా ఐడియా ఉందా అండి? కొద్దిగా ఉందండి, పర్లా. అంటే ఇప్పుడు పంతులు గారు ఇప్పుడు గ్రహణాలు ఎప్పుడు వస్తాయి అనేది పంతులు గారు అరుగు మీద కూర్చొని చెప్పేస్తాడా, చెప్పాడా అండి? చెప్పేస్తారండి. 2027లో కూడా 8, 28, 30లో కూడా చెప్పేస్తాడా? 2050లో ఎన్ని గ్రహణాలు వస్తాయో కూడా చెప్తారండి వాళ్ళు. ఇప్పుడు గ్రహణం అంటే ఏంటంటే అండి, ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు, భూమి వచ్చింది అనుకోండి, అప్పుడు దానికి చంద్రగ్రహణం ఏర్పడినట్టు. అలానే సూర్యగ్రహణం అంటే మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు కింద భూమి ఉన్నప్పుడు సూర్యగ్రహణం ఏర్పడినట్టు. ఓకేనా? సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వస్తే చంద్రగ్రహణం ఏర్పడినట్టు. ఇవన్నీ కూడా ఒక స్పీడ్ గా తిరుగుతూ ఉంటాయండి. స్పీడ్ గా తిరుగుతున్నప్పుడు ఏ గ్రహణం ఏ కక్షలోకి ఎలా మన భూమి గాని చంద్రుడు గాని సూర్యుడు ఒకే రాశిలోకి వచ్చినప్పుడు ఒక గ్రహణం ఏర్పడుతుంది. ఈ స్పీడ్ తో తిరుగుతుంటాయి కదా, మరి ఈ స్పీడ్ ని క్యాలిక్యులేషన్ చేసి వీళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు పండితులు? ఇప్పుడు వాళ్ళకి తెలుసండి, వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉందండి, వాళ్ళందరికీ అప్పుడులో నాలెడ్జ్ ఉంది వాళ్ళకి. 12 రాశులుగా విభజిస్తారండి. కాదు ఒక్క నిమిషం నన్ను చెప్పనండి. సూర్యుడి యొక్క మొత్తం 365 రోజుల్ని 12 రాశులుగా విభజించి సూర్యుడు ఏ రాశిలోంచి ఎప్పుడు ఎలా వెళ్తున్నాడని చెప్పి మొత్తం కూడా సైన్స్ పరంగా వాళ్ళ క్యాలిక్యులేషన్స్ అన్ని చెప్పారు. అలానే భూమి చుట్టూ చంద్రుడు తిరగడానికి 27 రోజులు పడుతుందండి. 27 నక్షత్రాలు అని చెప్పి ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చెప్పేశారు. ఖగోళ శాస్త్రం గురించి, ఆయుర్వేద శాస్త్రం గురించి, మన ఫ్లూట్ వాయించటం ఇవన్నీ ఉన్నాయి. మన మంగళ వాయిద్యాలు అంటారు కదండి, ఇవన్నీ కూడా భారతీయులే కనిపెట్టాడు. మరి యెహోవా దీంట్లో ఏం కనిపెట్టాడని ఆయన సృష్టి రహస్యాలు మనుషులకు ఏం అందించాడని మన యెహోవాని నమ్మాలండి? ఇప్పుడు యెహోవా అంటే ఆయన సృష్టికర్త అండి. కాదు ఇప్పుడు ఆయన తమ్ముడు చెప్తాడు, ఆయన అన్నాడు కదా సృష్టికర్త ఎవరు అనేది డిస్కషన్ జరుగుతుంది మా మధ్య. మరి యెహోవా దేవుడు ప్రజలకు ఏమి జ్ఞానాన్ని ఇచ్చాడని ఆయన తమ్ముడు చెప్తాడండి, మనం విందాం ఇప్పుడు. సరే సార్, ఓకే కానివ్వండి. చెప్పు తమ్ముడు. చెప్తా. ఏం చెప్పాడు? ఇప్పుడు బైబిల్ దేవుడు జ్ఞానానికి ప్రజలకు ఏమి ఇచ్చాడు? నేనైతే అన్ని చెప్పా. ఎలా ఫుడ్ తినాలి, ఏం ఫుడ్ తినాలి, అసలు మొత్తం ఎన్ని పచ్చళ్ళు గాని పరవాణాలు గాని ఈ మొత్తం చెప్పింది కూడా హిందూ గ్రంథాలే. మనిషి జీవన విధానం పుట్టిన దగ్గర నుంచి వచ్చేదాకా ఎలా కర్తూలు చేయాలి, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, తల్లితో ఎలా ఉండాలి. భ్రమ. ఇప్పుడు మీ అమ్మగారిని నువ్వు పూజిస్తావా? కాదు తమ్ముడు, నువ్వు మీ అమ్మగారిని పూజిస్తావా, పూజించవా? ఒకసారి చెప్తాను చూడండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మహాభారతం, రామాయణము, భగవద్గీత ఫస్ట్ నుంచి ఉంటే ఫస్ట్ నుంచి ఉంది. అందుకే కదా నువ్వు ఇప్పుడు మీ అమ్మగారు నువ్వు పూజిస్తున్నావు అంటే రామాయణం కారణం. బైబిల్ చదివి ఉంటే మీ అమ్మగారు నువ్వు పూజించేవాడు కాదు. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అనేసి ఎందుకు వస్తుంది అంటే మొన్న రాసింది తమ్ముడు. నేను అడిగే ప్రశ్నలు అవి కాదు. మనుషులకి జ్ఞానాన్ని దేవుడు యెహోవా దేవుడు ఎందుకు ఎవరు ఇజ్రాయెల్ ప్రజలకి? భారతదేశంలో ఉన్న జ్ఞానము నువ్వు చదివితే 66 కళ్ళు ఉంటాయి. దాంట్లో ఇప్పుడున్న గుడులు కట్టారు చూసావా తమ్ముడు? ఆ గుడులన్నీ కూడా ఆ టెక్నాలజీ ఇప్పుడున్న సైంటిస్టులు కూడా అందదు. ఆ టెక్నాలజీ ఏంటంటే గుళ్ళు కట్టిన టెక్నాలజీ తెలుసా నీకు? ఆ గుడులు అసలు నువ్వు కట్టగలవా ఇప్పుడున్న టెక్నాలజీ? బైబిల్ ప్రతి ఒక్క విషయంకి అంటే ప్రతి ఒక్క పాయింట్ కి తప్పు అని కాదు అసలు నాలెడ్జ్ ఏముందో చెప్పు బైబిల్లో. ఇప్పుడు నేను చెప్పా ఖగోళ శాస్త్రం గురించి ఉంది, ఆయుర్వేద శాస్త్రం గురించి ఉంది, అన్ని అసలు మన కూచిపూడి, భరతనాట్యం లాంటి కళలు ఎన్నో భారతదేశం ప్రసిద్ధి చెందినవి. అదంతా మనకెందుకు బ్రో? మరి ఏం కావాలి? మనిషి జీవనం అయ్యే కదా కావాల్సింది. కాదు దేవుడు నా కోసం చచ్చాడు, రక్తం కార్చాడు అంటే నమ్మేస్తావా? నేను కూడా రేపు పొద్దున పుస్తకం రాస్తా. అదంతా అవసరమా నీకు? మరి అవసరమే. నాలెడ్జ్ నువ్వు బట్ట కట్టుకుంటావు అంటే నీకు రోగాలు వచ్చినాయి అంటే ఇవన్నీ మన హిందూ ధర్మం ప్రకారం నువ్వు బతుకుతున్నావు. మీ అమ్మగారు నువ్వు పూజిస్తున్నావు, మీ అమ్మగారు పతివ్రత అంటే హిందూ ధర్మమే కారణం. బైబిల్లో పతివ్రతలు ఎవరున్నారు చెప్పు? పోనీ నువ్వు చెప్పు. పాస్టర్ గారు ఉన్నారా మీరు లైన్ లో? అయ్యా మీరు బైబిల్ గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయండి తమ్ముడికి. నేను చెప్పింది అంతా నాకు అర్థం కావట్లేదు.
పాస్టర్ గారు చెప్పండి. ఇతను కాదండి, ఇతనికి పాపం ఇతనికి బాబు మనం క్రైస్తవుని నమ్ముకోవచ్చు, కానీ భారతదేశ గొప్పతనాన్ని అలా కించపరుస్తూ మాట్లాడకూడదు బాబు. నువ్వు ఎవరో, నీ పేరు ఏంటో తెలియదు. ఇజ్రాయిల్లో ఒక గుడి ఉందా అండి? ఇలాంటి మన గుళ్ళల్లో ఉన్నటువంటి ఏకశిలా టెంపుల్ అని ఉందండి. ఒకటే రాయితో ఆ గుడి కట్టారు. అలాంటి టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడా లేదండి. మీరు అజంతా ఎల్లోరకి ప్రతి ఒక్క దేవుడు, ఈ ఊరికి ఈ దేవుడు, ఆ ఊరికి ఈ దేవుడు అంటే ఆ దేవుడు పక్క ఊరికి తెలియదు అనమాట. దేవుడి సంగతి కాదు తమ్ముడు, ఇక్కడ మనం ప్రకృతి ఆరాధికులు. తులసి చెట్టు కూడా మాకు దేవతే. ఒక్క నిమిషం మీరు మాట్లాడండి. గణపాలరాజు గారు అసలు యెహోవా అనేవాడు ఎవరికి తెలుసు? ఇజ్రాయెల్ వాళ్ళకి తప్పించి ఎవరికి తెలియదు. 2000 సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ తప్ప ప్రజలకు తప్ప ఎవరికి తెలియదండి. ఆయన ఇచ్చిన జ్ఞానం, అసలు ఆయన ఇచ్చిన జ్ఞానం ఏముందో చెప్పానండి తమ్ముడిని. ప్రజలకు ఏమి జ్ఞానాన్ని ఇచ్చాడో చెప్పానండి. కాదండి, ఒకటే ఒకటి చెప్తాను. ఇప్పుడు బైబిల్లో ఇప్పుడు మన భారతదేశం గొప్పతనాన్ని మనం మెచ్చుకోవాలి సార్. నేను క్రైస్తవుని అయినా కూడా మన భారతీయ సంస్కృతి అనేది చాలా గొప్పది. అన్ని దేశాల కంటే భారతదేశం అనేది చాలా గొప్పది. ఇప్పుడు ఈ తమ్ముడు నాకు చూసావా, ఈ తమ్ముడికి బాబు మన క్రైస్తవులు అయినా కూడా మన దేశం యొక్క గొప్పతనాన్ని, మన దేశంలో మన ఋషులు మునులు అందించినటువంటి ఆయుర్వేదం కానివ్వండి, 64 చతుషష్ఠి కళలు అంటారు, నాట్య శాస్త్రం ప్రశ్నించట్లేదు. ఈ భరతనాట్యం ఇదంతా అదంతా ఎందుకు? మరి యెహోవా దేవుడు ఏం కనిపెట్టాడు? ఆయన భూమి ఆకాశం సృష్టించాడు. నువ్వు అన్నప్పుడు ఆధారాలు చూపించాలి కదా. బాబు ఏమున్నాయి ఆధారాలు? సైన్స్ అది తెలుసా నీకు? అవును, తెలుసా నీకు? అసలు తెలుసా తెలియదా నీకు? అదే కళ. మరి శిల్పకళ కాదండి. శిల్పకళ ఎంత గొప్పది అసలు. శిల్పకళ ఎంత గొప్పది. గుళ్ళ మీదకి వెళ్ళి చూస్తే అలాంటి శిల్పాలు చెక్కాలంటే ఈ రోజు ఎవడం వల్ల అయితే కాదు సార్. ఇప్పుడు తెలంగాణలో గుడి ఉందండి, ఒక గుడి. ఇప్పుడు మనకి శ్రీకూర్మం ఉంది, తర్వాత సూర్య దేవాలయం ఉంటది. అక్కడ పర్టికులర్ డే రోజు ఆ సూర్యకిరణాలు వచ్చి ఆ స్వామివారి కాళ్ళ మీద పడి అక్కడి నుంచి అలా 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 పైకి వెళ్తూ ఆయనకి కిరీటం వరకు వస్తుంది. ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీ లేకపోతే అది కట్టుతారు అట్లాగా? వాళ్ళకి ఎంతో శాస్త్రజ్ఞానం ఉండాలి. వాళ్ళకి మ్యాథమెటిక్స్, జామెట్రీ, శిల్పకళ, తర్వాత గ్రహాలు ఏ టైంలో ఎలా ఎలా తిరుగుతాయి, అదే టయానికి ఆ సూర్యకిరణాలు అనేవి ఎప్పుడు వస్తాయి అనేది వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటే అలా చేయగలుగుతారు. ఇజ్రాయెల్ అలాంటిది అక్కడ ఒకటన్నా ఉందా? ఆ సూర్యుని చూసి పెద్ద జ్యోతి అని రాసుకున్నాడు, చంద్రుని చూసి చిన్న జ్యోతి. చిన్న విషయం నక్షత్రాలు అనురాధ, ఆశ్లేష, పుబ్బ, జ్యేష్ఠ, ఆరుద్ర, వాటి పేర్లు ఎవరు పెట్టారు? మరి ఇజ్రాయెల్ ఎవరైనా పెట్టారా? ఇక్కడ చిన్న తప్పు ఒకటి ఉందండి బైబిల్లో. ఆయన చిన్న జ్యోతి పెద్ద జ్యోతి అని సృష్టించాడు. యాక్చువల్ చంద్రుడి జ్యోతి కాదండి, భూమి కంటే కూడా 4 రెట్లు చిన్నది. అది స్వయం ప్రకాశం కాదు. సూర్యుడి యొక్క నీడ చంద్రుడి మీద పడి భూమి మీద పడుతుందండి, జ్యోతి కాదండి అది. కనీసం ఆ మినిమం నాలెడ్జ్ కూడా దేవుడికి లేదండి. మరి ఈయన ఎలా దేవుడు అని మనం విశ్వసించాలని, సృష్టి చేసిన ఎలా నమ్మాలండి? ఇంకోటి గోపాలరాజు గారు, ఈ క్రైస్తవులు అంటే నేను క్రైస్తవునైనా పాస్టర్నైనా మనం నిజాన్ని ఒప్పుకోవాలండి. నిజాన్ని మా క్రైస్తవులు అది కనిపెట్టారు, మా క్రైస్తవులు ఇది కనిపెట్టారు, మా ట్రైన్ కనిపెట్టింది మా క్రైస్తవులు, సెల్ ఫోన్ మా క్రైస్తవులు, యూట్యూబ్ మా క్రైస్తవులు కనిపెట్టారు, మీరు ఎందుకు వాడుతున్నారు? ఏదని పిచ్చి క్రైస్తవులు ఈ మాటలు మాట్లాడతారు. మరి ఏసీ ఏం కనిపెట్టాడండి? 11 మంది 12 మంది అపోస్తులు ఏం కనిపెట్టారు? వాళ్ళు ఎందుకు కనిపెట్టలేదు? విమానం ఎందుకు కనిపెట్టలేదు? యేసు యెహోవాదేవుడు ఇవన్నీ ఎందుకు ఇవ్వలేదు? మరి మనకి తమ్ముడు కదా ఇవన్నీ కూడా తమ్ముడు ఎందుకు ఇవ్వలేదు? అతను నమ్మే వాళ్ళు కనిపెట్టారు కదండి, మీరేం మాట్లాడారు? నమ్మేవాళ్ళు ఆయన కనిపెట్టాలి కానీ నమ్మేవాళ్ళేందా? యేసు శిష్యుడు పీటర్ ఉన్నాడు, ఏం కనిపెట్టాడు వాడు? పీటర్ ఏం కనిపెట్టాడు? ఇంకా యేసు అబద్ధాలు. బైబిల్లో ఒకటి ఉందండి. బైబిల్లో ఏముంటది అంటే తప్పు చేస్తే ప్రవీణ్ గారు ఒక నిమిషం అండి. ఇప్పుడు 18వ శతాబ్దం వచ్చేంత వరకు క్రైస్తవులు ఏమి ఎందుకు కనిపెట్టలేదు? హిందూ గ్రంథాల్లో నాలెడ్జ్ తస్కరించి కనిపెట్టినవండి ఇవన్నీ కూడా. అంతకుముందు ఎందుకు కనిపెట్టలేదు? కాదు, వాళ్ళకి తినడానికి తిండి కూడా లేదండి. వాళ్ళు ఒక యాపిల్ పండు కోసం మర్డర్లు చేసుకుని గొర్రెల్ని పెంచుకునే బ్యాచ్ వాళ్ళంతా. గొర్రెల్ని కాపాడుకోవడం కూడా వాళ్ళకి చేత కాదు తెలుసా? ఈ బస్సు వచ్చి కలరా ఈ వ్యాధులతో చచ్చిపోయేవాళ్ళు వాళ్ళందరూ. ఎప్పుడైతే ఈ బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఇతర దేశాల మీద పడి వాళ్ళని దోచుకు తిని వాళ్ళ డబ్బులు ఇవన్నీ తీసుకొని వాళ్ళ దేశం తీసుకెళ్లి భారతదేశం నుంచి కొన్ని 4 లక్షల కోట్ల రూపాయలు కాదు, 4,506 లక్షల కోట్ల డాలర్లు ఇక్కడ నుంచి దోచుకొని పోయిన తర్వాత వాళ్ళు అక్కడ వాళ్ళకి డెవలప్మెంట్, సైన్స్ అండ్ డెవలప్మెంట్ అయింది. 16వ శతాబ్దంలో ఎందుకు అవ్వలేదు? 15వ శతాబ్దంలో ఎందుకు అవ్వలేదు?
దోచుకున్నారు? తమ్ముడు నువ్వు నిజాలు మాట్లాడు. ఏదో ఆర్గ్యుమెంట్ చేయాలని ఉపయోగం లేదు తమ్ముడు. నీ నాలెడ్జి జీరో. నీ నాలెడ్జి బ్రిటిష్ వాళ్ళకన్నా ఇప్పుడు 1000 రెట్లు వాళ్ళ మీద 1000 రెట్లు దోచుకుంటున్నారు. చూడండి ఫస్ట్. ఎవరు దోచుకుంది? నువ్వేం బిగుతున్నావు? మీ ఏసీ ఏం బిగుతున్నాడు మరి? కాదు ఒక నిమిషం అండి. కాదు ఆశ్లేష గారు, ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ బైబిల్లో దేవుడు ఏం చెప్పాడంటే యేసు తప్పు చేస్తే క్షమిస్తానని చెప్పాడండి. హిందూ గ్రంథాలు ఏం చెప్పినాయి? నువ్వు తప్పు చేస్తే కనుక శిక్ష తప్పదని చెప్పింది. ఇప్పుడు తమ్ముడే ఉన్నాడండి, తమ్ముడు ఇంట్లో 10 కేజీలు బంగారం పెట్టావండి, తమ్ముడు బోర్డు మీద రాశాడు, అయ్యా మీరు దొంగతనానికి వస్తే మీ పాపాన్ని నేను క్షమిస్తానని రాశాడు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కాదు ఒక నిమిషం. ఇప్పుడు ఇండియా వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు బుద్ధి జ్ఞానం ఉందని ఇంత నాలెడ్జి పెట్టుకొని ఇండియాలో ఆ గుడులు టెక్నాలజీ గానీ అవన్నీ కూడా జీవనదులు ఉన్నాయి మనకి. ఏ దేశంలో జీవనదులు ఉన్నాయి చెప్పు? పేదవాళ్ళే. తమ్ముడు నువ్వు గ్రంథం గురించి మాట్లాడు. మరి పేదవాళ్ళకి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఈ దేశంలో. 200 సంవత్సరాలు ప్రపంచంలో కల్లా పేద దేశం ఏదో తెలుసా నీకు? ప్రపంచంలో పేద దేశం ఏదో తెలుసా? బురుండి దేశం, క్రైస్తవ దేశం. అది పూర్తిగా యేసుని నమ్ముకున్న దేశం. నువ్వు నీ లైన్ లో ఉంటే గూగుల్లో కొట్టి చూసుకో. కనీసం రోజు సంపాదన 50 రూపాయలు కూడా లేదు అక్కడ. పూర్తి క్రైస్తవులు. 20 రూపాయలు కూడా లేదండి. 20 రూపాయలు కూడా లేదు బురుండి దేశం. మరి యేసు ఎందుకు మరి అక్కడ బాగు చేయలేకపోయాడు వాళ్ళని? కాదు కానీ మీకు ఎంతమంది దేవుళ్ళు? ఎవరు? ఒక్కడే దేవుడు. దేవుళ్ళు అంటే అయ్యా మాకు తులసి మొక్క కూడా దేవత, మా నాన్న మా అమ్మ కూడా దేవుళ్ళు, మాకు మీ అమ్మగారు మీ అమ్మగారు మీ నాన్నగారు కూడా మాకు దేవుళ్ళే. దాంట్లో తప్పేమో దేవుడిగా పూజించటం అంటే మీ అమ్మగారు నాన్నగారు నేను పూజించొద్దు అంటావో చెప్పు, నేను వదిలేస్తాను. నేను అడిగే క్వశ్చన్ ఏంటి? అదే మాకు అందరూ దేవుళ్ళే. మాకు గాలి దేవుడే, నీరు దేవుడే, భూమి దేవుడే, ఆకాశం దేవుడే. ఎవరు దేవుడు మరి? పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు వీళ్ళల్లో దేవుడు? కాదు, రేప్ చేసిన వాళ్ళ మర్డర్లు చేసిన వాళ్ళని క్షమించే దేవుడు మీ దేవుడు. మా దేవుడు అయితే ఏ తప్పు చేసినా శిక్ష తప్పదనే దేవుడు. నువ్వు ఎవరికి ఓటేస్తావు? నువ్వు ఆరోగ్య మాత కాదండి. ఆరోగ్య మాత, రహదారి మాత, తర్వాత గుణదల మాత, వీళ్ళందరూ మరి నిర్మల జ్యోతి, ఆనంద నిలయ మాత. ఎవరు రహదారి మాత ఏంటంటే? బైబిల్ ఎందుకు నమ్మి నువ్వు చెప్పు, నాకు ఎందుకు విశ్వసించావు? ఒక మాట చెప్పు, నేను తెలుసుకుంటాను నీ జ్ఞానం ఏంటో. నమ్ముతాం, అర్థమైందా? అది ఎందుకు? కారణం ఏంటి? నేను నమ్ముకున్నాను. అదే రీజన్ చెప్పు. నువ్వు ఫోన్ చేసి ఒకటి మేము అడుగుతున్నావు, తప్పేముంది దాంట్లో? సత్యమైన దేవుడు కనుక మేము నమ్ము. ఏ విషయంలో సత్యము? ఏ విషయంలో? అన్ని విషయాల్లోనే సత్యమే. ఏ విషయంలో సత్యం తమ్ముడు? సత్యం అంటే నిజము. ఏ విషయంలో నిజం? ఆయన ఏం చేశాడు? అన్ని విషయాలు సత్యం అంటే. అరే బాబు, సత్యం అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నాను? సార్ వదిలేయండి, ఇతనికి ఏం తెలియదు, వదిలేయండి సార్. ఎందుకు అమాయకుడు సార్ పాపం. అతను ఏమి తెలియక ఎవరు మారిస్తే. పాస్టర్ గా నేను చెప్తానండి. ఇప్పుడు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే అండి, వీళ్ళ అమ్మకి కడుపులో నొప్పి తగ్గిందనో, లేకపోతే వీళ్ళ నాన్నకి కాలు ఇరిగితే అతుక్కుందనో, ఎవడో పాస్టర్ గారు ఉంటాడు పనికి బాబు పిచ్చి మాటలు మాట్లాడుతావు. ఒక్కదానికి సమాధానం చెప్పేవారు, ఒక్కదానికి సమాధానం చెప్పావా? ఇప్పుడు యేసు భూమి ఆకాశాన్ని సృష్టిస్తే తమ్ముడు, యేసు భూమి ఆకాశాన్ని యెహోవా సృష్టిస్తే మరి సృష్టి రహస్యాలు మొత్తం ఎందుకు చెప్పలేదు తమ్ముడు ఇజ్రాయెల్ ప్రజలకి? మరి భారతదేశంలోని సృష్టి రహస్యాలు మొత్తం భారతదేశంలోని ఋషులు రాసేశారు. ఏ ఋషి పేరు? ఋషి ఎవరు? ఋషులు అంటే చాలా మంది ఉన్నారు. చరక శాస్త్రం రాసింది చెరుకుడు రాశాడు, ఆయుర్వేద శాస్త్రం రాసింది చెరకుడు, ఖగోళ శాస్త్రం రాసింది గుణపాలరాజు గారు. గుణపాలరాజు గారు, మీరు చరక శాస్త్రం అంటే వీడు చెరుకుల గురించి అనుకుంటాడు. చరక సంహిత అంటే వీడు చెరుకుల గురించి అనుకుంటాడు. వీడికి జీరో నాలెడ్జ్ వీడితో వీళ్ళంతా కూడా మతం మారి ₹1,00,000 కోసం మతం మారిన బ్యాచ్ సార్. వీళ్ళకి ఏమి నాలెడ్జ్ ఉండదు. ఒకటే అన్న విషయం నాకు తెలుసు బ్రో. తెలుసా? మరి తెలిసి నీకు కాదు, ఇప్పుడు తెలిసినా నష్టమే లేదు. మరి చెప్పు, అసలు ఒక్క నిజం మాట్లాడావు ఇప్పుడు దాకా. అతను ఎవరో పాస్టర్ అన్నారు కదా, అతను కూడా ఆయన పాస్టర్ గారు నిజాలు మాట్లాడతాడు తమ్ముడు. అంటే పాస్టర్లు భారతదేశానికి వ్యతిరేకమా ఏంటి? నాకు అర్థం కాదు. మన దేశాన్ని జన్మభూమి స్వర్గాదపి గరియేశారు. నీ మాతృభూమిని గౌరవించాలి. నువ్వు క్రైస్తవుడు అయితే ఏంటి, హిందూ అయితే ఏంటి, ముస్లిం అయితే ఏంటి, ఆ శ్రమ లేనప్పుడు నువ్వు బతకడం వేస్ట్. ఇక్కడ వెళ్ళి సాగుతా, బావిలో దూకి సాగుతు, దరిద్రం వదిలిద్ది. నువ్వు దేశాన్ని ప్రేమించాడు. నువ్వు అసలు యేసు నమ్ముకుని ఏం సాధిస్తావు చెప్పు. నువ్వు యేసు నమ్ముకుని ఏం సాధిస్తావు చెప్పు. అది చెప్పు. మనం ప్రేమ వీళ్ళమ్మని రేపు చేసిన వాడిని క్షమిస్తాడు సార్.
ఏ తమ్ముడు అట్లా ఒప్పుకుంటావా? నువ్వు ఒప్పుకుంటావా దాన్ని చెప్పు, నువ్వు ఒప్పుకుంటావా ఆ మాటకి? బ్రో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పాయింట్ చెప్తానంట. చెప్పు. అరే గుద్ద ముసుక లంజావుడికి పిచ్చోడు చెప్పలేదు లంజావుడగా నీ అమ్మని దెంగ బేవస్ లంజావుడక. తమ్ముడు ఎప్పుడు నీ చిన్న పాయింట్ ఏం చెప్పు, నువ్వు చెప్పు. పిచ్చి నాలెడ్జీ లేకుండా అసలు భారతదేశం గురించి, భారతదేశ టెక్నాలజీ గురించి నీకు తెలుసుకోకుండా నువ్వేం మాట్లాడతావు చెప్పు? నీకేముంది అసలు నాలెడ్జీ మాట్లాడుతాను అర్హత ఉందా? నేను భారతదేశం గురించి విమర్శించట్లేదు. టెక్నాలజీ ఉంది భారతదేశానికి, భారతదేశం టెక్నాలజీ ఉంది. నువ్వు ఒకసారి ఆ గుళ్ళకెళ్ళి ఆ తమిళనాడు గానీ మహారాష్ట్ర గుళ్ళకెళ్ళి చూడు, ఆ టెక్నాలజీ నీ వల్ల ఇద్దాం కనుక్కో. అసలు ఏముందా? గుడిలు ఎట్లా కట్టారో తెలుసా నీకు? ఆ శిల్పకళ తెలుసా నీకు ఎలా ఉందో? ఎలా కట్టారు అది నువ్వు చెప్పాలి, నువ్వు చూసి చెప్పాలి. మేము చెప్తే ఏముంది దాంట్లో? వీడిని కాదు సార్ తిట్టాల్సింది, వీడికి భారతదేశం గురించి, భారతదేశం గొప్పతనం గురించి చెప్పని వీళ్ళ అమ్మాయిలను ఒంగోబెట్టి కాదండి. వీళ్ళు క్రైస్తవులంతా కూడా మోషే వీళ్ళ అబ్రం వీళ్ళంతా గుడారాలు నివసించారు సార్. టెంట్లు అండి, గుడారాలు అంటే గొడ్డేసుకొని టెంట్లో నివసించారు. అప్పటి రోజునే భారతదేశంలో